హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఏ నాగరాజు యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ కనిపించేటువంటి అతిపెద్ద భవనాలు అవి ఏమిటంటే గోడన్స్ అంటారు. ఇక్కడ ప్రతి ఒక్క రైతు కూడా తమ ధాన్యాన్ని నిల్వ ఉంచి రేటు వచ్చిన తర్వాత అమ్ముకుంటారు. అంటే ప్రతి ఒక్క ధాన్యము ఏదైనా సరే, కందులు, పెసర్లు, మినుములు ఇలాంటి ధాన్యాలను. ఆ విధంగా నేను జొన్నలు దాచాను, అందుకు వచ్చాను. ఇక్కడ చూడండి, ఆ గోడన్స్ దగ్గర మంచి మంచి కోడి పుంజులు, ఇవి అంటే బెర్సకోళ్ళు అంటారు. ఇవి పలనాటి నాగమ్మ అక్కడ పందెం కోళ్ళను ఇక్కడ బాగా పెంచారు. అవి కానీ అక్కడ దూరం పోయినాయి. కొన్ని కనిపించేటువంటి కోళ్ళని మాత్రమే చూపించాను. ఇవి మామూలు కోళ్ళే, ఇంకా ఎక్కడికో బయటికి పోయినాయంట. మంచి మంచి కోళ్ళు, చాలా మంచి రకమైనటువంటి బెర్స కోళ్ళను ఇక్కడ సాకుతూ ఉంటారు గోడం యాజమాన్యం వారు. ఇక్కడ చూడండి, మంచి ఈ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా రైతులు తమ ధాన్యాన్ని రేటు వచ్చే వరకు ఇక్కడ గోడంగులో పెడుతూ ఉంటారు. అందుకు మేము మావి పోయిన సంవత్సరము జొన్నలను, అంటే మహీంద్రా జొన్నలను పెట్టాము. ఆ జొన్నలను అమ్మినందుకు ఈ గోడంగు దగ్గరికి వచ్చాను, ఈ వీడియో తీశాను. అందుకో ఇదే మా జొన్నలు. ఇక్కడ వేరే వాళ్ళవి కూడా ఎంతో పెద్ద పెద్ద లైన్లతో జొన్నలు ధాన్యాగారం నించారు. అక్కడ ఎత్తే అమాలీలు మా అలాటు మనదే. ఈ విధంగా అమాలీలు ధాన్యాగారాన్ని మన లారీలోకి తరలిస్తున్నారు. ఒక రైతు పండిస్తే ఆ ధాన్యము, ఒక రైతు ఒక దేశానికి వెన్నెముక లాంటి వాడు. రైతు పండిస్తే కూలీలకు అన్నం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక రైతుకు పండించినటువంటి ధాన్యాన్ని ఇలాంటి వారికి, అమాలీలకు కానీ, ఇక్కడ గోడంగ్స్ కానీ, మనము కూర్చున్నటువంటి ఉద్యోగస్తులు కూడా మేము పండించేటువంటి ధాన్యాన్ని అందరికీ ఆధారము రైతన్నే కనుక దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు. ఆ గిట్టుబాటు ధర లేక అతి తక్కువ ధరతో ధాన్యాన్ని అమ్ముకుంటున్నందుకు రైతు ఎంతో వెనుకబడిపోతున్నాడు. చూడండి, పెద్ద పెద్ద ఈ విధంగా గోడం యాజమాన్యం వారు మనము వేసినటువంటి ధాన్యాన్ని పుచ్చు పట్టకుండా, అదే పురుగు పట్టకుండా ట్యాబ్లెట్లను వేసి ఎంతో గాలి వెలుతురు విధంగా సోకేటట్టు ఎంతో శ్రమించి వారు కూడా మన ధాన్యానికి వారు ఎంతో కాపలాదారుగా ఉంటారు. ఈ గోడంలో పెట్టడం వల్ల రైతుకు ఎంతో మేలు వస్తుంది. అది ఏ విధంగా అంటే, రేటు వచ్చిన తర్వాత రైతు అమ్ముకుంటే లాభపడతాడు. కానీ రేటు రాకుంటే ఆ గోడంగ్ బాడీలు, ఈ అమాలి బాడీలు, ట్రాక్టర్ బాడీలు అన్నీ రైతుకు నెత్తికి వస్తాయి. కనుక రేటు వస్తే ఆ గోడంగ్ బాడియా అది ఏం మనకు అంత పెద్దగా కాదు. ఒక కింటాకు 7 రూపాయలు చొప్పున సంవత్సరానికి
ఒక నెలకు కింటాకు ఒక 7 రూపాయల చొప్పున బాడిగ తీసుకుంటారు. అదేవిధంగా మనకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఒక కింటాకు ఎంతనో అది తీసుకున్న తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇన్సూరెన్స్తో మనకు ఏదైనా కానీ గోడంలో ఏదైనా ఇబ్బంది జరిగితే కూడా మన ధాన్యానికి వారు బాధ్యులుగా ఉండి మనకు రైతుకు ఎంతో హెల్పింగ్నెస్తో ఉంటారు. కనుక మనము ధాన్యమును చౌక ధరలకు అమ్ముకోకుండా గోడంలో పెట్టుకోవడం కూడా ఒక మంచి విషయం. కనుక ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.